చేసుకోవచ్చు. ఈ అమ్మాయిని చూసిన ధైర్యంగా బయటికి రండి, ఇలా మోసపోకండి. అమ్మాయిలకు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. హిందూ అమ్మాయిలు మాత్రం ప్లీజ్ 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 అస్సలు ఏ ముస్లిం అబ్బాయిని ఎవరిని మాత్రం నమ్మొద్దు, ఇలాంటి తప్పులు చెయ్యొద్దు. నేను ఒక పిచ్చి దానిలాగా ఈ బుర్కాలు వేసేసుకొని మా అమ్మ చనిపోయిన మా అమ్మ రైట్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయలేని ఒక పరిస్థితిలో ఉండి నేను ఇంత బాధపడుతున్నాను. మీరు మాత్రం ఈ తప్పు ఎప్పుడు చేయొద్దండి, ఎవ్వరు చేయొద్దు. ముస్లిమ్స్ని మాత్రం నమ్మొద్దండి, ప్లీజ్ నమ్మొద్దు. ఏంటి అసలు హైదరాబాద్ లో పాకిస్తానీ అబ్బాయి ఒక హిందూ అమ్మాయితో ఇక్కడ మతం మార్పించి ఆ తర్వాత ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు అండ్ మీరు వాళ్ళని పట్టించారు, ఏం జరిగింది ఇక్కడ? నిజంగా జై శ్రీరామ్, భారత్ మాతకి జై. మన భారతీయులం చాలా చాలా ఇష్టంగా మన భారత మాత కోసం మనం ఎంతో ఎంతో ఇష్టంగా పనిచేస్తుంటాం. ఈ రోజు నాకు ఒక పాకిస్తానీ ముస్లిం చేతిలో మోసపోయిన మహిళ వచ్చి నాకు చెప్పగానే చాలా చాలా బాధ అనిపించింది. అమ్మాయి చెప్తున్న విషయాలు వింటుంటే, వాడు మాట్లాడిన మాటలు, ఆ ఎవిడెన్సెస్, ఆ చాటు అన్ని చూసినాక వీడు కరెక్ట్ అయిన ఏదో కాదు, వీడు ఖచ్చితంగా పట్టించాలని డిసైడ్ అయ్యాను. వెంటనే ఆ అమ్మాయి మేము అందరం కలిసి, వాడు ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడ విరించి హాస్పిటల్ ఆపోజిట్ లో అక్కడ ఫ్లాట్ తీసుకుని అమ్మాయితో కలిసి ఉంటాడు, వేరే అమ్మాయితో. ఈ అమ్మాయికి ఆల్రెడీ 10 years మ్యారేజ్ అయ్యి ఒక 7 years బాబు ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని వదిలేసి వేరే వాళ్ళతో ఉండడం ఎంతవరకు కరెక్ట్? లవ్ జిహాద్ చేసి అమ్మాయిని పేరు మార్చి. కాకపోతే అంటే హైదరాబాద్ లో మనం ఇలాంటి కేసెస్ చాలా చూస్తున్నాము. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, కొన్ని లవ్ జిహాద్ ఇలాంటివన్నీ మీరు చాలా ఎక్స్పోజ్ చేసిండ్రు. ఇక్కడైతే ఏకంగా పాకిస్తాన్ అబ్బాయి ఫస్ట్ టైం అసలు షాక్ ఏంటంటే, పాకిస్తానీ ముస్లిం అని చెప్పకుండా ఐడెంటిటీ చాలా మార్చేసుకొని వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందికి ఇంకా రాలేదుట. లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నారు వాళ్ళు, కొంతమందికి రాలేదు, మిగిలిన వాళ్ళందరికీ వచ్చేసింది. ఈ వీసాని ఇప్పుడు వీళ్ళు మార్చుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళని పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు, ఇక్కడ అంతా ప్లాన్ చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ వాళ్ళ కోసం మొన్న కాల్ వచ్చింది కదా, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని పహల్గామ్ తర్వాత. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది ఈమెకి. అంతకుముందు డౌట్ ఉండిందంటే కానీ తెలియదు. ఇంకా ఎప్పుడైతే తెలిసింది, ఇంకా అప్పటి నుంచి ఈమె ట్రై చేస్తుంది. ఇంకా దొరికాడు అన్ని విధాలు. అంతకుముందు కూడా ఒకసారి 1.5 year కింద పట్టుకుందంట ఆమె, కానీ మళ్ళీ సేమ్ చేస్తున్నాడు. ఒక 4 నెలలు 2 నెలలు. ఈ అబ్బాయి ఏంటంటే, పెళ్లి చేసుకున్నాను అయిపోయింది, నువ్వు డైవర్స్ ఇవ్వకపోతే ఇప్పుడు నీకు నేను ఏదైనా చేస్తాను, లేకపోతే చంపుతా, తిడతా, కొడతా అని బెదిరిస్తున్నాడు, కొడుతున్నాడు. ఇంత వరస్ట్ గా బిహేవ్ చేసిన ఇలాంటి వ్యధవులకైతే మాత్రం వదలొద్దు. అందులోనూ మన ఇండియన్స్ అని చెప్పి మోసం చేసిన ఇలాంటి వాళ్ళు అసలే వదలొద్దు. ఖచ్చితంగా వాడు ఐడెంటిటీ కాదు, వాడిని జైలు వేయాలి, ఫస్ట్ జైల్లో వేయాలి. వాడికి కరెక్ట్ శిక్ష పడాలి. అంతవరకు కూడా అమ్మాయి ఫైట్ చేస్తుంది. అమ్మాయి గట్టిగా ఉంది, మేము కూడా చేస్తాం ఖచ్చితంగా.